పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ ఎన్ని నష్టాలకు వచ్చి బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికి నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నానే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా. నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ పాపం క్యామ మల్లేసి నాకు మంచి మిత్రుడే. క్యామను ముందల పెట్టిండు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్. మోసం, గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు. గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడేమో గొల్ల కురుమల్ని పెడతాడు, ఓడగొట్టడానికి మోసం చేయడానికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదేవిధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు 3 ఏళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి 2 అంతలు అయిందని. అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ఎంకన్నా చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే. మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్లా ఎల్లయ్యకు టికెట్ ఇచ్చినాం, 50,000తో గెలిపించింది.